రాజ్‌దీప్ సర్దేశాయ్ బాగా రెచ్చగొట్టడానికి చూశాడు. రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి నరేంద్ర మోడీ అంటే పడదు, భారతీయ జనతా పార్టీ అంటే పడదు, ఎన్‌డీఏ అంటే పడదు. అతను ఒక వామపక్షవాది లేదా మోడీ వ్యతిరేకవాది లేదా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకవాది. ఇండియా టుడేలో ప్రస్తుతం ఆయన వన్ ఆఫ్ ద హెడ్‌గా ఉన్నాడు. ఒక కాంక్లేవ్ నిర్వహించారు తమిళనాడులో. దానికి నారా లోకేష్ అటెండ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ తరపున. ఆయన్ని ఇరికించడానికి చేసిన ప్రయత్నాలు చాలా టాక్టికల్‌గా తిప్పికొట్టారు నారా లోకేష్. ఒకటి మీరు అన్ని బిల్లులకి ఏకపక్షంగా మద్దతు ఇచ్చేస్తారా, లేకపోతే బిల్లులో ఉన్నటువంటి కంటెంట్ని చూసి మద్దతు ఇస్తారా? ఎన్డీఏలో భాగస్వామి పక్షం అయ్యాక ప్రత్యేకించి రెచ్చగొడుతున్నాడు అనమాట. మీరు ప్రతి బిల్లుకి అట్లా బిల్లును చూసి మద్దతు ఇవ్వండి, అంతేగాని ఊరికినే మద్దతు ఇవ్వద్దని. బట్ బేషరతుగా మద్దతు ఇస్తున్నామని చక్కగా లోకేష్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో మీరు బయటికి వెళ్ళేటటువంటి అంశాల గురించి మాట్లాడినప్పుడు అట్లా వెళ్ళే ఉద్దేశం లేదని తేల్చెప్పారు. గతంలో అట్లా వెళ్ళారు కదా అంటే పొరపాట్లు జరుగుతుంటే పొరపాట్లను సరిదిద్దుకోవాలి కదా అని తేల్చెప్పారు. తద్వారా ఓవరాల్గా రాజకీయంగా లోకేష్ని బేస్ చేసుకుని రెచ్చగొట్టి ఒక నెగిటివ్ సృష్టించాలి, ఏది ఎన్డీఏ కూటమిలో చీలికలు అనేటటువంటిది లేదా అసంతృప్తితో ఉన్నారన్నది చెప్పించే ప్రయత్నం చేస్తే చక్కగా బాధ్యతాయుతంగా తెలివిగా వాళ్ళ భాషలోనే వాళ్ళకి తిప్పికొట్టారు లోకేష్.